ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరినైనా సరే తప్పు చేయనటువంటి వారిని తప్పు చేసావని అన్నట్లయితే వారు ఆ మాటని జీర్ణించుకోవడానికి ఇష్టపడరు, వారు ఒప్పుకోరు, ధైర్యంగా మాట్లాడతారు. నేను ఆ తప్పు చేయలేదు, నేను ఈ తప్పు చేయలేదు, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళా వస్తా, ఏది చేయమన్నా చేస్తా, కానీ నేను ఆ తప్పు చేయలేదు అని ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భంలో తప్పు చేసినటువంటి వారు కూడా తప్పించుకోవడం కోసం వారు కూడా నేను చేయలేదు, ఆ తప్పు నేను చేయలేదని మాట్లాడుతూ ఉంటారు. పోలీసు వారు అడగవలసిన రీతిలో వారిని అడిగినప్పుడు నిజమేంటన్నది బయటకు వస్తూ ఉంటుంది. పోలీసు వారు అడిగే రీతిలో అడిగినా కూడా కొంతమంది వ్యక్తులు, టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులు కానీ మరి ఎంత మాత్రం కూడా నిజాన్ని బయట పెట్టిన వారిగా ఉంటారు. అదే సందర్భంలో యథార్థంగా ఉన్నటువంటి వారు, తప్పు చేయనటువంటి వారు నువ్వు ఆ తప్పు చేసావనంటే ఆ తప్పును వారు, ఆ మాటను వారి మీద ఉంచుకోవడానికి ఏమాత్రం కూడా వారు ఇష్టపడరు. ఎందుకంటే వారు ఆ తప్పు చేయలేదు కాబట్టి. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా నిర్దోషత్వం బట్టి నాకు తీర్పు తీర్చుము, నా యథార్థమైన ప్రవర్తన బట్టి నాకు తీర్పు తీర్చుమని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నారు. తను యథార్థంగా జీవించాడు కాబట్టే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. తను నిర్దోషిగా తను జీవించాడు కాబట్టే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, హిజ్కియా కూడా తనకు మరణకరమైనటువంటి సందర్భము ఆ దినాలు తనకి వచ్చినప్పుడు హిజ్కియా కూడా అదే మాటలు పలుకుతూ ఉన్నాడు. యెహోవా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, సమస్తాన్ని నీకు అనుకూలంగా నేను ఎలా జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, నీతిగా ఉంటామో, పరిశుద్ధంగా ఉంటామో, ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభా ఈ సందర్భంలో నేను ఎలా ఉన్నాను, తప్పు చేయకుండా నన్ను నేను కాపాడుకున్నానని మనం ధైర్యంగా మాట్లాడగలం. ఇప్పుడైతే ఎవరో చూడట్లేదు కదా, ఎవరు లేరు కదా, ఈ ఒక్కసారికి తప్పు చేసేద్దాంలే, ఎవరు చూడట్లేదు కదా అని ఎప్పుడైతే తప్పు చేసేస్తామో దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా మాట్లాడటానికి సరిపోవు. మనకు ఆ ధైర్యం ఉండదు. తప్పు చేయనటువంటి వాడు ఎలా ధైర్యంగా మాట్లాడతాడు? తప్పు చేసేసినటువంటి వాడు ఎప్పుడైతే తప్పు చేస్తామో భయం అనేది మనలోనికి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. అమ్మో ఎవరికి తెలిసిపోతుందో, ఎవరో చూస్తారు, మా బాస్కి తెలిసిపోతుందేమో, చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందేమో, నేను చేసిన ఈ తప్పు అందరికి తెలిసిపోతుందేమో, ఈ తప్పు కానీ బయటకు వస్తే నా బంధుమిత్రుల్లో నా విలువ పోతుంది, నా స్నేహితుల్లో నా విలువ పోతుంది, నా చుట్టుపక్కల ఉన్న వారిలో నా విలువ పోతుందని తప్పు చేసేసినటువంటి వారిలో టెన్షన్ 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 టెన్షన్. అదే తప్పు చేయనటువంటి వారు, తప్పు చేయవలసినటువంటి సందర్భాలు తన ముందుకు వచ్చినా కూడా దాని నుంచి జ్ఞానంగా తప్పించుకున్నట్లయితే ధైర్యంగా మాట్లాడగలరు. అందుకే దావీదు రాజు మహారాజు కూడా ఆ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు తీర్పు తీరుస్తాడని మాట్లాడు. హిజ్కియా రాజు కూడా
నేను యథార్థంగా ఎలా నడుచుకున్నానో నా యథార్థమైన ప్రవర్తనను జ్ఞాపకం చేసుకో ప్రభువా దేవా అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా ఆదికాండం చూసినట్లయితే 20వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అబ్రహాం యొక్క భార్య శారా చాలా అందగత్తె. ఆ దినాలలో రాజులైన వారికి ఎవరైతే అందంగా కనిపిస్తే వారిని తెచ్చుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేనటువంటి పరిస్థితి. ఆ దినాలలో అబీమెలెకు రాజు కూడా శారాను చూశాడు. చూసి తనను తీసుకుని తన ఆస్థానానికి తీసుకుని వచ్చాడు. ఆ రాత్రే దేవుడు తన కలలో స్వప్నమందు తనను ముట్టావంటే నువ్వు చచ్చిపోతావు సుమా అని దేవుడు మాట్లాడుతుంటే అబీమెలెకు రాజు ఏం మాట్లాడుతున్నాడంటే ఆదికాండము 20వ అధ్యాయం 5వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడండి? దేవా యథార్థ హృదయంతో నేను ఈ పని చేశానయ్యా అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా అదే మాట అవును నువ్వు యథార్థ హృదయంతో చేసావని నాకు తెలుసు, నేను ఎరుగుదును అని దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తామో ఆయన ముందు దేవుని ముందు మనం ధైర్యంగా నిలవబడగలం. అవును తండ్రి, అవును ప్రభా, ఈ సమయంలో నేను ఇలా యథార్థంగా ప్రవర్తించాను, నీతిగా ప్రవర్తించాను. తప్పు చేయవలసిన సందర్భాలు వచ్చినప్పటికీ కూడా నా నుంచి ప్రక్కకు తొలగాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని మన కష్ట సమయాలలో ఆయన సన్నిధికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలం. నేను ఎప్పుడైతే తప్పు చేసేస్తామో ఆయన ముందు నిలవబడటానికి మన అర్హత సరిపోదు, ఆ ధైర్యము సరిపోదు. ప్రార్థించడానికి కూడా మన ధైర్యం సరిపోదు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఆపద సమయంలో నన్ను ఆదుకో అని మనం ప్రార్థించడానికి కూడా మనకు ధైర్యం సరిపోదు. మనం ఎప్పుడైతే నీతిగా యథార్థంగా జీవిస్తామో ప్రభువా ఈ సందర్భంలో నేను ఎలా జీవించాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు వచ్చిన ఈ ఆపద నుంచి విడిపించు, ఈ అనారోగ్యం నుంచి విడిపించు, ఈ యొక్క పరిస్థితిలో నాకు సహాయం చే అని మనం ధైర్యంగా దేవుని పాదాలు పట్టుకోగలం. కాబట్టి ప్రియులారా, తప్పు చేయనటువంటి వాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తా, ఏది చేయమన్నా చేస్తా అని ధైర్యంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం తప్పు చేయకుండా మనలను మనం భద్రంగా కాపాడుకున్నట్లయితే, మన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నట్లయితే, మన ప్రవర్తన అంతటిలో కూడా యథార్థంగా నీతిగా జీవించినట్లయితే దేవనామానికి మహిమ వస్తుంది. అదే సమయంలో దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలవబడి మాట్లాడగలం. కాబట్టి మనం యథార్థంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, నిర్దోషిగా మనం జీవిద్దాం. దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనం ఆయన దృష్టికి నిర్దోషులుగా కనిపించేలాగా మన ప్రవర్తనను మలుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.